సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవిచ్చెదవు, యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవిచ్చెదవు, యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. సగమంతా ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో దేవా నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. మీకే ఆరాధన. సర్వాధికారము కలిగిన దేవా, సర్వాధికారి, సర్వంతర్యామి, నీకే స్తోత్రం. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే.
రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. దేవా, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు. నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు. నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. హృదయపూర్వకంగా విశ్వాసముతో ఎగసిపడే తుఫానుల్లో చేతులకు చాపి నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఈరోజు మన ధ్యానాంశము వాట్ షల్ వి డూ, మనమేమి చేయవలెను. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు మనం చదువుకుందాం. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలెనని అతను అడుగగా, అతడు 2 అంగీల గలవాడు ఏమియూ లేనివానికి ఇవ్వవలెను, ఆహారము గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పాను. సుంకర్లను బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలెనని అతను అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునివద్దని వారితో చెప్పాను. దేవుని వాక్యములో మనం చూస్తే బాప్తిస్మమిచ్చి యోహాను యోర్దాను నదిలో ప్రజలందరికీ బాప్తిస్మిస్తున్నాడు. ఈ బాప్తిస్మమిచ్చే సమయంలో ఆయన ప్రజలందరూ కూడా యోహాను ద్వారా బాప్తిసం పొందడానికి వస్తున్నారు. వాళ్ళందరినీ చూసి అందరినీ అభినందించకుండా, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని చెప్పి వారిని గద్దిస్తున్నాడు. మీరు మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి. మీరు అనుకుంటున్నారు అబ్రహాము మాకు తండ్రి అని. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకుంటూ మేము చాలా గొప్పవాళ్ళం, మాకేం తిరుగులేదు అని మీరు అనుకుంటున్నారు కదా. అయితే మీరు అలా తలంచొద్దు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడును అని చెప్పినటువంటి ఆ మాట విన్నటువంటి వీరు, అయ్యా
మేమేమి చేయాలి అని అడుగుతున్నారు. జనులందరూ కూడా అంటున్నారు, మీరు బాప్తీసం ఇస్తున్నారు, మేము బాప్తీసం తీసుకోవడం కోసం వస్తే ఏంటి మీరు ఇలా అంటున్నారు? యూజువల్గా మిక్వే అనేటటువంటి రిచువల్ బాత్ అనేటటువంటిది ఏం చేస్తారంటే, జూయిష్ పీపుల్ సమస్యలు లేక ఏదైనా కుష్ఠరోగం ఉన్నా, ఏదైనా జబ్బు ఉన్నా అది తొలగిపోవడం కోసం యోర్దాన్ నదిలో వచ్చి వాళ్ళు మునిగి స్నానం చేస్తారు. అంటే రిచువల్ బాత్ అంటే ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఆచారం, స్నానం. దీన్ని చేసుకోవడం కోసమే మనం వచ్చాం కదా అని వాళ్ళు అనుకుంటే, మీరు అందుకు కాదు వచ్చింది. మిమ్ములను నేను ఎందుకు ఈరోజు బాప్తిస్మం ఇస్తున్నానంటే, మీ మనసు మారిన దానికి గుర్తుగా నేను బాప్తిస్మం ఇస్తున్నాను. అంతేగాని ఇదేదో సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక ఆచారం ప్రకారంగా మీరు వచ్చి ఈ నదిలో మునిగినంత మాత్రంలో మీకు వచ్చి ఒరిగి పడేది ఏమి లేదయ్యా అని చెబుతున్నాడు. జనులు అంటున్నారు, అయ్యా మేమేం చేయాలి అని అడిగినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చెప్పాడు అనే విషయాలు మనం చూస్తాం. ఈరోజు మన ధ్యానంలో మొదటి విషయం ద మెసేజ్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్. బాప్తిస్మం ఇచ్చి యోహాను సందేశము. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను సందేశం ఏంటి? అసలు మెసేజ్ ఏంటి? వాట్ హీ వాంట్స్ టు కన్వే, ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, సుంకర్లు బాప్తిస్మం పొందడానికి వస్తే, బోధకుడా మేమేం చేయాలి అని, సుంకర్లు అంటే ట్యాక్స్ కలెక్టర్స్, అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు. ఈ పన్ను వసూలు చేసేవాళ్ళు మేమేం చేయాలి అని అంటే, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో చెప్పాను. మీరు 20 రూపీస్ ట్యాక్స్ తీసుకోవాలంటే మీరు 21 రూపీ తీసుకోకూడదు, 25 తీసుకోకూడదు, 30 రూపీస్ తీసుకోకూడదు, 20 రూపీసే తీసుకోవాలి. లేదా నిర్ణయించబడింది అది. అయితే మీరేం చేస్తున్నారు, 20కి ఇంకో 20 కలిపి 40 రూపీస్ ఇచ్చేయండి అంటున్నారు. అంటే మీరేం చేస్తున్నారంటే అధికమైన భారాన్ని ప్రజల మీద వేస్తున్నారు. అది నాకు ఇష్టం లేదు. వీళ్ళ గురించి ఏమంటాడంటే, ఈవెన్ కరప్ట్ ట్యాక్స్ కలెక్టర్స్ కేమ్ టు బీ బ్యాప్టైజ్డ్ అండ్ ఆస్క్డ్, టీచర్ వాట్ షుడ్ వీ డూ? హీ రిప్లైడ్, కలెక్ట్ నో మోర్ ట్యాక్సెస్ దెన్ ద గవర్నమెంట్ రిక్వైర్స్. గవర్నమెంట్ ఎంతైతే ట్యాక్స్ కట్టమంటుందో అంత ట్యాక్స్ కంటే ఎక్కువగా మీరు వసూలు చేయొద్దు. చాలా సందర్భాల్లో పన్ను ఒకటైతే వసూలు చేసేది ఇంకోటి వసూలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అందుకనే మీరు ఎన్ని రకాలైన పన్నులు ఉన్నాయంటే, రకరకాలైన పన్నులు ఉన్నాయి. ఆస్తి పన్ను ఉంది, అలాగే ఆదాయపు పన్ను ఉంది, ఆ తర్వాత ప్రతిదానికి పన్నే ఉంది, ట్యాక్సే ఉంది. సెంట్రల్ జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. అంటే వీళ్ళు 9 వాళ్ళు 9 మొత్తం కలిస్తే 18% పన్ను మనం కడుతున్నాం. అంటే దానికంటే 18 కాకుండా 25% వసూలు చేశారనుకోండి ఎవరైనా ట్యాక్స్ అని, అలా చేయొద్దు మీరు. 18% గవర్నమెంట్ చెప్పింది, నీకు నచ్చినా నచ్చకపోయినా యూ హ్యావ్ టు పే, దట్స్ ఆల్. నీకు నచ్చలేదు అంత మాత్రంలో నువ్వు పే చేయకుండా ఉండలేవు, కాబట్టి పే చేయాల్సిందే. కాబట్టి అందుకని ఏమంటాడంటే, డోంట్ కలెక్ట్ మోర్ ట్యాక్సెస్ అని ట్యాక్స్ కలెక్టర్స్తో చెప్తున్నాడు. అంటే పన్ను వసూలు చేసే వాళ్ళతో ఎక్కువ పన్ను వసూలు చేయకండి అని చెప్తున్నాడు. ఇంకా రెండో విషయం ఏం చెప్పాడంటే, గివ్ టు ద పూర్. మీరు పేదవాళ్ళని ఒకసారి గమనించండి. 2 అంగీలు ఉంటే లేని వారికి చూసి ఒక అంగీ ఇవ్వండి. ఆహారం కలిగిన వారు ఆహారం లేని వారికి పెట్టండి. ఇది బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన బోధ. దీన్ని మనం గమనిస్తే, ఎక్కువ పన్ను వసూలు చేయకండి, పేదవాళ్లను మీరు కనికరించండి, ఆహారం లేని వారికి ఆహారం పెట్టండి అని చెప్పాడు. ఇంకొక విషయం, సైనికులు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఏమన్నారంటే, అండ్ వాట్ అబౌట్ అస్, వాట్ ఆర్ వీ టు డూ ఆర్ వాట్ షల్ వీ డూ? అండ్ హీ రిప్లైడ్ టు దెమ్, డూ నాట్ ఎక్స్టార్ట్ మనీ ఫ్రమ్ ఎనీ వన్. ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేయకండి.
మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఎవరిని బాధ పెట్టకయ్యు అని తెలుగు బైబిల్లో ఉంది. కానీ మీరు ఎవరిని బాధ పెట్టకయ్యు అంటే అర్థం ఏంటంటే డబ్బులు గుంజే పని చెయ్యకండి. డు నాట్ ఎక్స్టార్ట్ మనీ ఫ్రమ్ ఎనీవన్ ఆర్ harass or blackmail anyone and be satisfied with your wages. ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరి మీదను అపనింద వేయవద్దు. అపనిందలు వేయొద్దు, ఎవరిని నిందించొద్దు, ఎవరి మీద అపనింద వేయక మీ జీతముతో తృప్తి పొందియుందుడని వారితో చెప్పెను. మీ జీతంతో మీరు తృప్తి పొంది ఉండండి. ఇక్కడ వాట్ షల్ వి డూ అంటే ఇలా ఉండండి అని చెప్పాడు. మేమేం చేయాలి అంటే ఇలా ఉండండి. ఇక రెండో విషయం, ద మెసేజ్ ఆఫ్ పీటర్, పేతురు సందేశం. పేతురు గారు చెప్పిన సందేశం ఏంటి? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37 నుంచి 41 వరకు చదువుదాం. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని చెప్పాను. బాప్తిస్మమిచ్చు యోహాను సందేశం తర్వాత ఇమ్మీడియట్గా మన దగ్గరకు వచ్చినటువంటి సందేశం ఏంటి అని అంటే 40వ వచనం, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఈ 2 సందర్భాలు కూడా పోలిక ఏంటో తెలుసా? వినండి. అక్కడ యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు, ఇక్కడేమో పేతురు ప్రసంగం విని పేతురు గారి ద్వారా ఇంకా కడమ అపోస్తలుల ద్వారా వీళ్ళందరూ కూడా బాప్తిస్మం పొందుతున్నారు. అయితే ఈ వర్తమానంలో దాగి ఉన్నటువంటి సత్యం ఏంటంటే వాళ్ళు వాక్యం విన్న తర్వాత హృదయంలో గుచ్చినట్టుగా అయింది. మేలు చేయువాడు గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. పగవాడు చేసే పని అది, కానీ మేలు చేయువాడు గాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా సరి చేస్తాడు, చక్కబరుస్తాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే వాక్యం విన్నటువంటి వారు ఏం చేశారంటే హృదయంలో నొచ్చుకున్నారు, గుర్చబడ్డారు. వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా అపోస్తలులను అడుగుతున్నారు, మేమేమి చేయవలెను, వాట్ షుడ్ వి డూ, మేమేమి చేయాలి అని అడిగితే ఇమ్మీడియట్గా పేతురు గారు ఆలస్యం ఏముండదు. పేతురు గారి దగ్గరికి వస్తే మీరు రేపు ఆలోచన చేసి చెప్తానులేండి అండ. ఆయన ఎలాంటి అంటే ఇమ్మీడియట్గా చెప్తాడు, ఆలస్యం ఏమి లేదు. మీరేం చేయాలో తెలుసా? మీరు మారు మనసు పొందండి, మేము మనసు మార్చుకోండి. పరివర్తన చెందిన మనసు, దేవుని వైపు తిరిగిన మనసు, దేవుని ప్రార్థించే మనసు, దేవుని వాక్యం చదివే మనసు, ఇది రావాలి. దేవుని వైపు తిరిగి మీరేం చేస్తారో తెలుసా? మేము తిరిగాము అనే దానికి సూచనగా బాప్తిసం పొందండి. మేము తిరిగాము అంటే ఏంటి గుర్తుంది? మేము తిరిగారో లేదో ఎట్లా తెలుస్తుంది? మీరు అందరి ముందు కూడా యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని మీరేం చేస్తారంటే బాప్తిసం తీసుకోండి. మీ పాపములను ఆయన క్షమిస్తాడు, మిమ్మలను తన పరిశుద్ధాత్మతో నింపుతాడు. మీరు ప్రభు వైపు తిరిగితే, మీ మనసు మార్చుకుని కొత్త మనసు తీసుకొస్తే మీ పాపములు క్షమించబడతాయి. మీరు బాప్తిస్మం పొందిన వారైతే మీ పాపములు క్షమింపబడి మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు. మారు మనసు పొందాలి, పాపక్షమాపణతో బాప్తిస్మం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానం, ఈ వరం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ ఇదే వాగ్దానం. యేసు ప్రభువారే రక్షకుడని అంగీకరించారు. వారు పేతురు దగ్గరికి వచ్చి మేమేం చేయాలి అని అడిగారు. పేతురు చెప్పాడు, మీరు మారుమనసు పొందండి, దేవుని వైపు తిరగండి, బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మ పొందుతారు అని చక్కటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఈ బాప్తీసం తీసుకునేటువంటి వాళ్ళ జీవితాన్ని మనం చూస్తే వాళ్ళలో ఈ బాప్తీసం తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా విశ్వాసులు అయిపోయారు. ఏమండి, మూర్ఖమైన వక్ర జనంగా ఉన్నటువంటి వీళ్ళు వాక్యం విని సక్రమమైన క్రమమైన జనం అయిపోయారు. సక్రమంగా మారిన వాళ్ళు సంతోషంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అపోస్తలుల కార్యాలు 2:42 వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచడి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక యుండిరి. వీరు అపోస్తలుల బోధ యందు అంటే ఈ విశ్వాసులు ఈ 4 విషయాలు చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అర్పించేసుకున్నారు. దే డివోటెడ్. ఏం చేస్తారంటే దే డివోటెడ్ టు డూ దిస్ 4 థింగ్స్. ఈ 4 విషయాలు చాలా ఇంపార్టెంట్. పిల్లర్ నెంబర్ 1 అపోస్టల్స్ టీచింగ్. పిల్లర్ నెంబర్ 2 ఫెలోషిప్, సహవాసం. అపోస్తలుల బోధ, సహవాసం. ఓకే. 3వ పిల్లర్ ఏంటంటే భోజనం, ప్రభురాత్రి భోజనం, సహవాస భోజనం, ప్రభు బల్ల, ప్రభురాత్రి భోజనం. అంత మాత్రమే కాదు, అందరూ కూడా they used to share their meals together. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు సహవాసము ప్రతి బిడ్డ కూడా ఏం కలిగినటువంటి వారికి ఉండాలంటే we all must have a fellowship. అందరూ కూడా ఏం కలిగిన వారికి ఉండాలి? సహవాసము. we need to share our meals together. మన యొక్క సమస్యలు, మన కష్టాలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే తెలుసుకునే వాళ్ళగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఫైనల్గా 4th పిల్లర్ ఏంటో తెలుసా? ప్రార్థన, ప్రేయర్. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, అలాగే సమస్యల్లో ఉన్న వాళ్ళ కొరకు విజ్ఞాపన ప్రార్థన, అలాగే మీకు ఇంకా సమస్యలన్నీ తొలగిపోవటానికి చేయవలసింది కన్నీటి ప్రార్థన. ఇలాంటి ప్రార్థనలన్నీ కూడా చేస్తూ, యాచనలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ యేసు ప్రభువారు భూమి మీద ఉన్నంత కాలం ప్రార్థన చేస్తూ ఉన్నందుకు ఆయన అంగీకరించబడ్డాడు. మనం కూడా అంగీకరించబడాలంటే మనం జీవించిన కాలం అంతా కూడా ఏమాత్రం కూడా వెనుకంజ వేయకుండా నిత్యము నిరంతరము ఎల్లవేళలా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇది ఎవరి వర్తమానం? పేతురు సందేశం. హల్లెలూయా. ఇక ఫైనల్ గా ద మెసేజ్ ఆఫ్ పాల్, పౌలు సందేశము. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపం రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. దేవుని బిడ్డలారా, పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు వచ్చాడు. నీతిమంతులను పిలవ రాలేదు. నీతిమంతుల కోసం నేను రాలేదు. ఐ డిడ్ంట్ కమ్ ఫర్ రైచస్ బట్ ఐ కేమ్ ఫర్ సిన్నర్స్. నేను పాపుల కొరకు వచ్చాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మంచి వాళ్ళ కోసం నేను వచ్చాను అని అనుకుంటున్నారా? యు ఆర్ మిస్టేకెన్. మీరు పొరబడుతున్నారు. నేను మంచి వాళ్ళ కోసం రాలేదు. ఐ కేమ్ ఫర్ సిన్నర్స్. యేసయ్య ఎందుకోసం వచ్చాడమ్మా? పాపుల కోసం వచ్చాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయినది. మనుషులందరికీ రక్షకుడును, మరీ విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. మనుషులందరికీ రక్షకుడు అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఏది ఆయన చేసినా అది శాశ్వతమైనది. నీవేం చేసినా అది తాత్కాలికమైనది. శాశ్వతమైన వాటి మీద దృష్టి పెట్టడం మనకు రాదు. అందుకనే మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో మనం చేసేవన్నీ అశాశ్వతమైనవి. దేవుడు చేసే పని మాత్రం శాశ్వతమైనది. అశాశ్వతమైన మనల్ని శాశ్వతమైన వాళ్ళగా మార్చాలని మనం రక్షిస్తున్నాడు. యాక్చువల్గా హానోకుని దేవుడు చూపించాడు. 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేసి నడిచి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. చచ్చిపోలేదు, అలాగే డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అలాగే నా పిల్లలందరూ కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే యేసు ప్రభును పంపించాడు. అందుకే ఆయన చనిపోయాడు. అందుకే మనమందరం కూడా ఆయనను నమ్ముకున్నందువల్ల అశాశ్వతమైనటువంటి మనము శాశ్వతమైనటువంటి వాళ్ళగా మారిపోయాం. ఈరోజు
అశాశ్వతమైన ఈ లోకంలో మనం అశాశ్వతమైనప్పటికి కూడా యేసు వల్ల మనము శాశ్వతమైనటువంటి వాళ్ళగా మారడానికి దేవుడు తన కృప అనుగ్రహించి ఆయన మనల్ని తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింప చేసి ఆ జీవము గల దేవుడు ఏం చేశారంటే తన కృప మనకు అనుగ్రహించి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం తీసుకుని వచ్చారు. ఇందుకే పౌలు గారి సందేశం ఏంటంటే ఏమంటాడంటే, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు తుదముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. ఈ పౌలు సందేశం ఏంటంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము. అలాగ పరిగెత్తిన వాళ్ళకి ప్రతిఫలము ఉంది. పరిగెత్తకుండా పాపములో చిక్కుకున్న వారికి పర్యావసానం ఉంది. గనుక ఈరోజు మనమందరం కూడా మేము ఏమి చేయవలెను అనగా, బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క సందేశం ప్రకారంగా మనము చేయాలి. పేతురు సందేశం ప్రకారంగా మనము జీవించాలి. పౌలు గారి సందేశ ప్రకారంగా జీవకిరీటానికి, దైవరాజ్యానికి వారసులం అవ్వాలి. అలాగ దేవుడు తన కృప మీకు, నాకు, మనందరికీ సర్వశక్తిమంతుడైన దేవుడు సదా తన కృప అనుగ్రహించాలని మనసారా కాంక్షిస్తున్నాను. ఈ మాటలు ప్రభు దీవించును కాక. అందరం కూడా తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా హృదయాలతో మీరు పరిచర్య జరిగించినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని క్షమించని ప్రభువా, మా పాపములను క్షమించని తండ్రి. బాప్తిస్మం ఇచ్చు యోహాను సందేశ ప్రకారంగా, పేతురు సందేశ ప్రకారంగా, పౌలు సందేశ ప్రకారంగా మా జీవితాలు మలుచుకోవడానికి సహాయం చేయని ప్రభువా. నీ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దాయిచ్చి మీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కడగండి, మమ్మలను శుద్ధ సువర్ణంగా మార్చండి. మేమేమి చేయవలెను? బాప్తిస్మమిచ్చి యోహాను సందేశము మేము విన్నాం, పేతురు సందేశాన్ని విన్నాం. నీతిగా, భక్తిగా, విశ్వాసంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మారు మనసు పొంది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొంది, సంఘ సహవాసములో, ఆత్మ సంబంధమైన జీవితంలో పరుగును తుదముట్టించే క్రమములో నీ వైపు చూస్తూ సాగిపోవడానికి సహాయం చేయి. యేసు ప్రభు, నీ ప్రత్యేకమైనటువంటి కృప అందరికీ చూపించండి. అందరినీ దీవించండి, అందరినీ ఆశీర్వదించండి. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. విశ్వాసులు ఎక్కడెక్కడి నుంచో అయినా వేరు దేశాల నుంచి ఈ యొక్క వాక్యాలు వింటున్నారు, వాళ్ళందరినీ కూడా దీవించని ప్రభువా. నానాటికి అభివృద్ధి దయచేయని ప్రభువా. సంఘ సరిహద్దులు విశాలపరచని తండ్రి. ఆదివారం జరగబోయే ఆరాధనలన్నీ గంభీరంగా జరుగుకు సహాయం చేయండి, అద్భుతాలు చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువును మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్.